నమస్తే, వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. ఇక డిఎస్సిపై ఉద్యమాన్ని ఉధృతం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. డిఎస్సి పోస్టింగ్లో అవకతవకలు జరిగాయని, అవినీతి జరిగిందంటూ వైసీపీ గత కొన్ని రోజులుగా ఆ పార్టీ నేతలు, శ్రేణులు, ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు వారి వారి జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు, రిలే నిరాహార దీక్షలు, ర్యాలీలు పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. ఇక డిఎస్సిపై వైసీపీ ఉద్యమం ప్రజల్లోకి బలంగా వెళ్ళిందన్నారు ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. డిఎస్సిపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతూ ఉన్నాయి. ఇక మరొక అంశం చూస్తే, ఒంగోలులో టీడీపీ జనసేన నేతల మధ్య వివాదం ముదురుతోంది. టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వర్సెస్ మాజీ మంత్రి జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలుతూ ఉన్నాయి. ఎమ్మెల్యే దామచర్ల అవినీతి అక్రమాలు చేస్తున్నారంటూ మాజీ మంత్రి జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నారు. అయితే గత 5 ఏళ్లలో బాలినేని కూడా అక్రమాలు చేశారని, ఆయన గురించి రాయడానికి పుస్తకాలు సరిపోవంటూ టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే దమ్ముంటే తాను అవినీతి చేసినట్టు నిరూపించమని ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు ప్రతి సవాళ్ళు విసురుకుంటున్నారు. ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్, మాటలు మంటలు. ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు సురేంద్ర నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మనతోటి జుంకలో జాయిన్ అయ్యారు. అదేవిధంగా జ్వాలాపురం శ్రీకాంత్ గారు,